హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోని 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చూసాము. థర్డ్ ఇయర్ అంటే 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చూస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ కి అయితే నేను ఒకటి చెప్తాను, ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకుంటే సమ్స్ ఏవన్నా సరే ఈజీగా చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. డిపెండింగ్ ఆన్ ఆర్ తో కదా మనం చేసేది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/x అని ఇచ్చారనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు 3s అని ఇచ్చారనుకుందాం సమ్లోని. సో మనకు పి అనేది ఏమవుతుంది, అప్పుడు ఎప్పుడు కూడా ఆర్ డినామినేటర్ ఏదైతుందో దాన్ని మనం పి అని తీసుకుంటున్నాం కదా. సో పి ఏమవుతుంది 3s కాబట్టి x ఇంటూ x అంటే ఎంత, x³ అయినట్లు. సో ఇది వచ్చేసి పి వాల్యూ. ఇది జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ అండ్ ఇది థర్డ్ ఇయర్. సో ఇక్కడ చూడండి 1/x, r అనేది 1/x కదా, 1/x అండ్ 1/x. ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. 1/x, x క్యాన్సిల్ అయిపోతుంది, x² అనేది ఫస్ట్ ఇయర్ కి అవుతుంది. సెకండ్ ఇయర్ సేమ్ x² అండ్ థర్డ్ ఇయర్ x² అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీనికి ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో 1/x టైమ్స్ సో x. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇయర్ ది థర్డ్ ఇయర్ కూడా యాడ్ అవుతుంది. సో 1/x, దీనికి కూడా 1/x కాబట్టి x ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అనేది పడింది. ఇప్పుడు చూడండి ఇది సెకండ్ ఇయర్, ఈ సెకండ్ ఇయర్ కూడా 1/x అంటే ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో x. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ లోనే x కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ కాబట్టి x క్యాన్సిల్, సో 1 వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన స్ట్రక్చర్ అయితే ఇది. మన డిస్టర్బెన్స్ లేకుండా నేను ఏదైతే చెప్పానో వీటిని డిలీట్ చేసి మెయిన్ పాయింట్స్ ఉంచుతున్నాను. మనకి ఇది వచ్చింది, మొత్తం చేస్తే ఇది వచ్చింది. ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్ కి యాడ్ అవుతుంది, థర్డ్ ఇయర్ కి యాడ్ అవుతుంది. దీనికి వచ్చింది, దీనికి ఇంట్రెస్ట్ వచ్చిన దానికి దీనికి కూడా వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా వస్తుంది. అది మీరు కంప్లీట్ గా చూసుకోవాలి, దీనికి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. సో మొత్తం డిపెండింగ్ ఆన్ ఆర్ అనమాట. సో ఇది వచ్చేసి స్ట్రక్చర్. దీన్ని ఇప్పుడు మీరు ఈజీగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్టే కావాలి అనుకుందాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే కనుక స్ట్రక్చర్ చూడండి. x² 3x² ప్లస్ 3x ప్లస్ 1 అంతే కదా. కంప్లీట్ గా మొత్తం టోటల్ చేస్తే 3x² ప్లస్ 3x ప్లస్ 1. ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3x² ప్లస్ 3x ప్లస్ 1 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. నెక్స్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కావాలి అనుకుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏది మనకి ఇక్కడ ఇది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3x² అయింది. ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. 3x² ప్లస్ 3x ప్లస్ 1 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది మొత్తం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏది, x² అంటే 3x². సో ఈ రెండింటిని మైనస్ చేస్తే ఇది క్యాన్సిల్, మనకి మిగిలింది ఏంటి 3x ప్లస్ 1. సింపుల్ కాస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3s కి వచ్చేసి 3x ప్లస్ 1. ఆ స్ట్రక్చర్ బట్టి మనం ఈ యూజ్ చేసుకొని కూడా ఈజీగా మనం సమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఇది వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3x² ప్లస్ 3x ప్లస్ 1 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. ఇంకా ఎస్, థర్డ్ ఇయర్, ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక్కటే కావాలి అని అనుకుందాం మనం. ఓన్లీ థర్డ్ ఇయర్ సిఐకి చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇది ఓన్లీ థర్డ్ ఇయర్ కదా. x² ప్లస్ 2x ప్లస్ 1 అనేది ఓన్లీ థర్డ్ ఇయర్ కి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఎలా అంటే x² ప్లస్ 1 ప్లస్ 2x అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ 2ab ప్లస్ b². అలాగా దీనికి వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే cx ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇవి యూజ్ చేసి కూడా మనం ఈజీగా ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసుకుని వాల్యూస్ ని మనం టాలీ చేయగలుగుతాము. అది ఎలా అనేది మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని
సమ్స్ చేద్దాము. ఈ కాన్సెప్ట్ అయితే ఓన్లీ గుర్తు పెట్టుకోండి, దీని మీద డిపెండ్ అయ్యి మనం సమ్స్ అన్ని చేస్తున్నాం. ఓకే, అందరికి అర్థమైందని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.